గోకవరం మండలంలో ఆదివారం శ్రీ రమా సత్యనారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలో కళాకారులు వరసల ప్రసాద్, ఉంగరాల ఆది విష్ణు ఆధ్వర్యంలో గానకోకిల జానకమ్మకు ఘన నివాళులర్పించారు. ఎన్నో భాషల్లో కొన్ని వేల పాటలను పాడి రాష్ట్ర ప్రజలను ఆకట్టుకున్న ఘనత ఆమెకే దక్కిందని కళాకారులు కొనియాడారు. ఈ సందర్భంగా వరసాల మాట్లాడుతూ గోకవరంలో గానకోకిల జానకమ్మతో రంగస్థలంపై గానం చేసే అదృష్టం తనకు దక్కిందన్నారు. ఆమె గానాన్ని ఆలకించి సంతోషపడ్డారన్నారు. చక్కటి గానాన్ని అందించి స్థిరస్థాయిగా ప్రజల హృదయాల్లో నిలిచారని, అలాంటి గాయకురాలని ఇక చూడబోమని ఆది విష్ణు తెలిపారు. జానకమ్మ మరణం యావత్ భారతదేశానికి తీరని లోటని తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఆమెకు భారతరత్న బిరుదు ప్రకటించాలని వరసల ప్రసాద్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. గ్రామంలో జానకమ్మ గారు అభిమానులు, సంగీత ప్రియులు అందరూ కలిసి జానకమ్మ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. ముఖ్యంగా 17 భాషల్లో 50,000 పాటలు పాడినటువంటి జానకమ్మ గారు జాతీయ పురస్కారాలను కూడా తిరస్కరించారు. దక్షిణ భారతదేశంలో గాయకులకి గౌరవం లేదు, పురస్కారాలన్నీ కూడా ఉత్తర భారతదేశానికే వస్తున్నాయనేటటువంటి ఆలోచనతో సున్నితంగా తిరస్కరించారు ఆవిడ పద్మభూషణ్. అయితే ఈవేళ చిత్ర పరిశ్రమ కానీ భారత ప్రభుత్వం కానీ ఒక్కసారి జానకమ్మ గారిని గుర్తు చేసుకుని భారతరత్న అవార్డు ఇచ్చి ఈ యొక్క దేశ ప్రగతిని, గౌరవాన్ని కాపాడతారని చెప్పి ఈ సందర్భంగా మేమందరం కూడా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారు జానకమ్మ గారు పాటల వల్ల ఎంతో పాపులర్ అయ్యారు కాబట్టి ఈ విషయంలో మెగాస్టార్ చిరంజీవి గారు కూడా జానకమ్మ గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పేసి మీరు డిమాండ్ చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. లెక్క పక్కాలినన్ని పాటలు పాడి సంగీత ప్రపంచాన్ని ఉరువు తొలగించి పసిపాప గొంతు నుంచి ముసలి అమ్మ గొంతు వరకు కూడా ఆ గొంతు వినిపించినటువంటి ఏకైక గాయకురాలు జానకమ్మ గారు. కాబట్టి గోకవరం గ్రామంలో 2013 సంవత్సరంలో అమ్మ జానకమ్మ గారు భీష్మాయక సందర్భంగా విచ్చేసి అమ్మతో కలిసి వరసాల ప్రసాద్ అని నేను కూడా ఒక పాట పాడడం జరిగింది. ఆ అదృష్టవంతుని కూడా, అలాగే అమ్మకి ఎంతోమంది గాయకులతో పాటు నేను కూడా ఒక ఏకలవ్య శిష్యుని అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అమ్మ గొంతులో అమ్మ పాడిన పాటతో అమ్మలాగా పాడి అమ్మకి నివాళులు అర్పిస్తున్నాను. విడలేక నిన్ను విడిపోయి ఉన్నా, కలిసి లేనా నీ శ్వాసలోన, మరణాన్ని మరచి జీవించి ఉన్నా, ఏ చోట ఉన్నా నీ ధ్యాసలోన, నిజమై నే లేకున్నా కన్నాలిన్నే కలగంటున్నా. కాలం కలకాలం ఒకలాగే నడిచేనా, కలతలు రానీకు కన్నంచునా, కసిరి శిశిరాన్ని వెలివేసి త్వరలోన చిగురి నీ చూడనా, అడుగై నీతోనే నడిచొస్తున్నా, అద్దంలో నువ్వే కనిపిస్తున్నా, అయ్యో గారు. ఆమె గాత్రంలో అమోఘమైనటువంటి మాధుర్యం. నీలేల పాడెద దేవా అని భగవంతుడిని కీర్తించిన, పగలే వెన్నెల జగమే ఊయల కదలే ఊహలకే కన్నులుంటే అని యువతను ఉర్రోతలూగించిన, అదేవిధంగా గున్నమామిడి కొమ్మ మీద అంటూ స్నేహం యొక్క మాధుర్యాన్ని వివరించిన, సిరిమల్లె పువ్వ అంటూ ముగ్ధ మనోహరంగా పాడిన, తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు అంటూ ఆ నవవధువు యొక్క మనోభావాలను ఆవిష్కరించిన, గోవుళ్ళు తెల్లన గోపయ్య నల్లన అంటూ పసిపాప లాలిత్యాన్ని ఆమె గొంతులో పలికించిన, అదంతా కూడా జానకమ్మకు మాత్రమే సాధ్యము. అటువంటి గాయనీమని ఈ భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడా కూడా నభూతో నభవిష్యతి అనేటటువంటి అద్భుతమైనటువంటి కళాకారిని జానకమ్మ గారిని కోల్పోవడం ఈ రోజున భారత సినీ రంగానికి మరి తీరని లోటు. ముఖ్యంగా మాలాంటి కళాకారులు, కళాభిమానులందరికీ కూడా ఎంతో బాధాకరమైనటువంటి విషయం. కళకు కులము కానీ, మతము కానీ, ప్రాంతము కానీ, భాష కానీ అడ్డు కాదని నిరూపించి భారతీయ భాషలన్నింటిలోనూ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ అనేక భాషల్లో వేలాది పాటలు పాడి
సినీ శ్రోతల